ఇప్పుడు మామూలుగా ఒక చిన్న బొమ్మ వేయాలంటే, మనకి సపోజ్ కృష్ణుడి బొమ్మ వేయాలంటే పెన్ను, పెన్సిలు, ఇంకా కలర్సు, ఒక పేపరు, ఒక ఆలోచన ఇవన్నీ కావాలి. అయితే ఒక కృష్ణుడి బొమ్మ వేయడానికి ఇంత తతంగము, టైము ఇవన్నీ కావాలి గదా! ఇంత పెద్ద సృష్టి అసలు శరీరం లేని ఒక ఆత్మ ఎలా సృష్టించబడింది? ఒక చిత్రాన్ని గీయాలంటే విచిత్రమైన సామాగ్రి అంతా కావాలి. కానీ ఈ సృష్టి అనేటటువంటిది చిత్రపటాన్ని భగవంతుడు ఎన్ని ఉపకరణాలని ఉపయోగించి చిత్రీకరించి ఉండవచ్చు. లేకపోతే ఆత్మ అనేటటువంటిది ఇంత సృష్టిని అలా సృష్టించింది అని. ఒక క్షణంలో నీవు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళగలేకపోవచ్చు, కానీ ఒక్క క్షణంలో కళ్ళు మూసుకుని అమెరికాని ఊహించుకోవచ్చు. కాబట్టి ఆత్మ సర్వాంతర్యామి అయి ఉన్నది కాబట్టి ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి ఒక్క క్షణం చాలు. ఆ క్షణంలో ఒక విస్ఫోటం అనేటటువంటిది చెందితే ఒక అణువు లోపల ఈ సృష్టి యావత్తు జరుగుతుంది. ఉదాహరణకి నువ్వు పుట్టకముందు నువ్వెక్కడున్నావు అని అడిగితే తండ్రి యొక్క గర్భంలో ఒక జీవధాతు రూపంలో ఉన్నావు. ఆ జీవధాతువులో ఒక బిందువు, ఆ బిందువులో ఒక స్పెక్ అంటే ఒక పరమాణువు తల్లి యొక్క గర్భకోశాన్ని చేరితే దానికి ఏ రూపం ఉంది? ఏ రూపం లేదు, చిన్న స్పెక్. ఆ తల్లి యొక్క గర్భాశయం చేరిన తర్వాత ఎలా ఆ డిజైన్ ఎలా చేస్తాను? ముక్కు ఇలా ఉండాలి, మధ్యలో గోడ పెట్టాలి, ఇటుపక్కో దారి ఇటుపక్కో దారి పెట్టాలి, ఆ బెజ్జానికి మధ్యలో ఇక్కడ ఇద్దరు గార్డులను పెట్టాలి, ఎవరిని లోపలికి అన్నీ వెళ్ళిపోకుండా కాపలా, కన్ను ఉండాలి, కన్నుకి ఇక్కడ వైట్ కలర్ వేసి ఇక్కడ ఎవరు చేస్తున్నారు లోపల చిత్రీకరణ అంతా? తల్లి గర్భంలో. అలాగే ఈ తల్లి గర్భంలో ఏ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా కాళ్ళు, చేతులు, కాళ్ళకి మళ్ళా వేళ్ళు, వేళ్ళలో సైజులు, గోరుకి మళ్ళా పాలిష్, నెయిల్ పాలిష్, అంటే ఇక్కడ ఈ రంగు ఉండాలి, ఇక్కడ ఈ రంగు ఉండాలి, దాని చుట్టూ ఒక ఈను లాంటిది పెట్టాలి, పెదం ఎలా ఉండాలి, ఆ పైన మగాళ్ళు అయితే కొంచెం మీసాలు ఉండాలి, ఆడవాళ్ళు అయితే కొంచెం ఎంత ఎవరు డిజైన్ చేస్తారు ఒక్కొక్క దానికి. కంటికి రెప్ప ఉండాలి, ఆ రెప్ప కనుబొమ్మ ఉండాలి, ఐబ్రోస్, దానికి మరలా కనుకి రెప్ప ఉండాలి, డోర్లు ఉండాలి, ఈ డోర్లకి మరలా చిన్న చిన్న పార్టికల్స్ వెళ్ళిపోకుండా అడ్డుకోవడానికి ఒక లేషెస్ ఉండాలి. ఎవరు డిజైన్ చేశారు ఇదంతా? తల్లి గర్భంలో ఎలా కూర్చుని మీ అమ్మగారు డిజైన్ చేశారు ఇవన్నీ? ఓ తల్లి. అలాగే విశ్వం అనేటువంటి ప్రాకృతమైనటువంటి ఈ తల్లి, దాని అంతటి అదే జరిగేటటువంటి ఒక ప్రక్రియ, దాన్నే న్యాచురల్ ఆర్డర్. అది ప్రాకృతికమైనటువంటి ఒక చర్య ద్వారా దాని అంతటి అది జరిగేటటువంటి ఒక సిస్టమ్ని పెట్టింది ఆత్మ. ఆత్మకి ఏ సంబంధం లేదు దీనికి. ఆత్మ అనేది ఒక శక్తి. ఏ విధంగా మీరు ఒక విద్యుత్తు ఫ్యాన్లోకి వెళ్ళి తిరుగుతుందో, విద్యుత్ తిరుగుతుందా అంటే వెలుగుతుంది, వెలుగుతుందా అంటే వెలిగేది విద్యుత్తే, తిరిగేది విద్యుత్తే. గీజర్లో ఉన్నప్పుడు వేడినిగా నీళ్లు మార్చేది విద్యుత్తే, అలాగని వేడిగా ఉంటుందండి విద్యుత్ అనలేదు. విద్యుత్తు వల్ల, విద్యుత్తు యొక్క విద్వత్తు వలన అన్ని కార్యాలు జరుగుతున్నాయి. అలాగే ఆత్మశక్తి వలన ఈ ప్రక్రియలన్నీ జరుగుతున్నాయి. దానికి ఏమి ప్రత్యేకమైనటువంటి ఒక కొంచెం అదేంటి స్క్రీన్ ఇవన్నీ అక్కర్లేదు. దాని అంతటా అది జరిగేటువంటి ఒక ప్రక్రియే ఈ సృష్టి. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దాని వెనక శక్తి ఉన్నంతసేపు. శక్తి ఎప్పుడైతే బీజరూపం దాల్స్తుందో సృష్టి యావత్తు కూడా ప్రళయమై శూన్యమైపోతుంది అంతే.